వెల్కమ్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. మనం ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి చూస్తున్నాం. మనము క్రిందటి వీడియోలో ప్రాచీన పల్లవుల యొక్క సంబంధించి కొంతవరకు నేర్చుకున్నాం. ఈ క్లాస్లో ప్రాచీన పల్లవులు వారి యొక్క రాజకీయ చరిత్ర గురించి చూద్దాం. మరొక ముఖ్య విషయం ఉంది, క్లాస్ స్టార్ట్ చేసే ముందు మన ఆర్ఆర్ ఎడ్యుకేషన్ చెప్పేసి ఈ ఏపీ హిస్టరీ టోటల్ 8 టాపిక్స్ పూర్వ చారిత్రక యుగం నుండి ప్రాచీన పల్లవుల వరకు కేవలం 160 రూపాయలకి మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, క్లాసెస్ విన్న తర్వాతనే మీకు పీడిఎఫ్ తీసుకోండి. కొంతమంది నాకు విపరీతంగా మెసేజ్ చేస్తున్నారు, సార్ పీడిఎఫ్ పెట్టండి, పీడిఎఫ్ శాంపిల్ పీడిఎఫ్ అని. నేను అదే చెప్తున్నాను అండి, క్లాసెస్ విన్నాకనే మీకు ఓకే అంటేనే పీడిఎఫ్ తీసేసుకోండి. ఓకేనా? మనం చెప్పే ఈ కంటెంట్తో పాటుగా ప్లస్ కొంత అదనపు సమాచారం మరియు కొంత ప్రాక్టీస్ బిట్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ మొత్తం ఫ్రీ క్లాసెస్. ఇంకొక విషయం ఏంటి, మన ఆనంద్ ఎడ్యుకేషన్ అకాడమీలో ఇండియన్ పాలిటీ క్లాస్ జరుగుతున్నాయి. ఆ ఛానల్ మన సబ్స్క్రైబ్ చేసుకొని పాలిటీ క్లాసెస్ మరి పీడిఎఫ్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, చూసేసుకోండి. లెట్స్ క్లాస్ స్టార్ట్. ప్రాచీన పల్లవులు వారి యొక్క రాజకీయ చరిత్ర. సార్ ఇది సిలబస్లో లేదు కదా అంటున్నారు. సిలబస్ లేదు, కరెక్టే అండి, మీరు చెప్పింది మాత్రం కరెక్టే. సిలబస్ కూడా చూశాను, లేదు. కానీ ఏపీ హిస్టరీలో అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చినప్పుడు 1 or 2 క్వశ్చన్ 1 క్వశ్చన్ ఇచ్చినప్పుడు సార్ పలానా టాపిక్ మీకు చెప్పలేదు అని రాకూడదని చెప్పేసి మ్యాక్సిమం ఏపీ హిస్టరీ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది మన ఆర్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్లోటి. ఓకే, ప్రాచీన పల్లవులు వారి యొక్క రాజకీయ చరిత్ర. మొదటిగా మొదటి సింహవర్మ, ఈయన పరిపాలన కాలం 280 నుండి 310 క్రీస్తు శకం. ఈ ఇయర్స్ కొంచెం బుక్ వివరంగా అటు ఇటుగా ఉంటాయి, దీని ఇయర్స్తో సంబంధం లేదు, మీకు అవగాహన కోసం మాత్రమే ఇయర్స్ మెన్షన్ చేశాను. ఓకే, మొదటి సింహవర్మ క్రీస్తు శకం 300 సంవత్సరంలో కంచిని లేదా కాంచీపురం రాజధాని చేసుకొని ప్రాచీన పల్లవ రాజ్యాన్ని స్థాపించారు. దీంతో ప్రాచీన పల్లవ రాజ్య స్థాపకుడు ఎవరు? మొదటి సింహవర్మ. అయితే ఈ దర్శి శాసనం, వాయల్పాడు శాసనాలు మొదటి సింహవర్మను వీరకూర్చవర్మ అని ప్రస్తావించాయి. ఇది ఇంపార్టెంట్. మొదటి సింహవర్మకి మరొక పేరు వీరకూర్చవర్మ. నోట్ చూడండి, ఈ దర్శి శాసనం మరియు వాయల్పాడు శాసనంలో మొదటి సింహవర్మకు వీరకూర్చవర్మ అనే బిరుదు కలదు. ఈ మొదటి సింహవర్మ ఇతని యొక్క పుత్రులు అనగా కుమారులు, పౌత్రులు, మనుమలు బప్ప బట్టారక అని తమ శాసనాల్లో ఇతని గురించి ప్రస్తావించారు. ఇతను భరద్వాజ గోత్రానికి చెందినటువంటి బ్రాహ్మణుడు. ఇంకో ముఖ్య విషయం అండి, ఈ పీడిఎఫ్ను మీకు కేవలం 11 రూపాయలకి ప్రొవైడ్ చేస్తారు. 12 రూపాయలకి 12 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాను. నా కాంటాక్ట్ నెంబర్ తెలుసు కదా, వాట్సాప్ మెసేజ్ చేయండి. టోటల్ చారిత్రక పూర్వయుగం నుంచి ప్రాచీన పల్లవుల వరకు అయితే 160 రూపీస్, 178ని 160కి ఇస్తున్నాను. ఈ టాపిక్ కావాలి మీకు 12 రూపీస్ ప్రొవైడ్ చేస్తాను. 12 రూపీస్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇతను భరద్వాజ గోత్రానికి చెందిన బ్రాహ్మణుడు. ఇతను బనవాసిని పరిపాలించి చుటునాగుల యొక్క సహకారంతో ఇక్ష్వాకులపై దండయాత్ర చేశారు. ఇతను ఇక్ష్వాకులలో చివరి వంటి రుద్ర పురుషదత్తుని ఓడించి వధించారు. ఇలా కొంత విష్ణుకుండిల గురించి, ఆనంద గురించి, ఇక్ష్వాకుల గురించి ఈ ప్రాచీన పలలో కొంత సమాచారం వస్తుంది, అందుకోసమే ఈ టాపిక్ చెప్పడము. ఓకే, ఇతను ఇక్ష్వాకులపై విజయానికి గుర్తుగా గుంటూరు జిల్లాలోని మంచికల్లు నందు శాసనాన్ని వేయించారు. అదే మంచికల్లు శాసనం, ఇంపార్టెంట్. ఇతను ఈ మంచికల్లు శాసనం ప్రకారం ఈ మంచికల్లు నందు గల జీవ శివస్వామి ఆలయంలో ఇంపార్టెంట్ని తైర్దికులు లేదా అర్చకులకు కంబళ్లను దానం చేసినట్లు తెలుస్తుంది. సింహవర్మ మంచికల్లు శాసనం ప్రకారం ఈ మంచికల్లు నందు గల జీవ శివస్వామి ఆలయంలో అర్చకులు లేదా తైర్దికులకు కంబళ్లను దానం చేసినట్లు తెలుస్తుంది. టాలమీ తన జియోగ్రఫీ గ్రంథంలో తొండై మండలం లేదా ఔర్నాక్ను బసరనాగ పాలిస్తున్నట్లు తెలిపాడు. సింహవర్మ తొండై మండలాన్ని పరిపాలించే నాగరాజుల కుమార్తెను వివాహమాడాడు. ఈ నాగులు బనవాస చుట్టునాగ శాఖ చెందినటువంటి వారిగా ప్రస్తావించారు ఈ టాలమీ. ఇతను తన కుమారుడు మొదటి సింహవర్మ కుమారుడు శివస్కందవర్మను ఆంధ్ర ప్రాంతంపై రాజప్రతినిధిగా నియమించారు. ఎవరిని? శివస్కందవర్మని. ఈయన కాలం 310 నుంచి 334 క్రీస్తు శకం. శివస్కందవర్మ.
ఇతను సింహవర్మ కుమారుడిగా రాజ్యాధికారానికి వచ్చారు. ఇతని కాలానికి చుటునాగులు అంతరించడంతో కర్ణాటక ప్రాంతాలను ఆక్రమించుటకు ఇతను ప్రయత్నించారు. ఇతను కృష్ణ, తుంగభద్ర, కావేరీ నదుల మధ్య ఒక రాజ్యాన్ని విస్తరించి తన సార్వభౌమతని సూచికగా అశ్వమేధ, వాజపేయ మరియు అగ్నష్టోమాది వంటి యాగాలను నిర్వహించారు శివస్కందవర్మ. ఇతని కాలంలో ఆంధ్ర ప్రాంతాలపై రాజప్రతినిధిగా తన కుమారుడి బుధవర్మ లేదా బుద్ధవర్మను నియమించారు ఈ శివస్కందవర్మ. బుద్ధవర్మ చారుదేవి దంపతులకు జన్మించిన వారే బుద్ధ్యంకరుడు. ఇతని కాలంలో కర్ణాటక రాజ్యం నందు మయూర శర్మ అనే రాజు ఇతని కాలంలో కర్ణాటక రాజ్యం నందు మయూర శర్మ అనే కదంబ వంశానికి రాజు స్థాపించాడు. ఇతని కాలంలో కర్ణాటక రాజ్యం నందు కదంబ రాజ్యాన్ని స్థాపించారు మయూర శర్మ. ఇతడు కదంబులపై దండయాత్ర చేసి ఎవరు శివస్కందవర్మ కదంబ రాజ్యంలోని మైదవోలు హిరణ్యకశిపుడు శాసనాలు వేయించారు శివస్కందవర్మ. ఈ రెండు శాసనాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇతడు కదంబ రాజ్యంపై దాడి చేసి మయూర శర్మ చేతిలో హతమార్చబడ్డాడు. ఎవరు? శివస్కందవర్మ. ఈ శివస్కందవర్మ యొక్క బిరుదే ధర్మ మహారాజు. ఈయన వేయించిన శాసనాలు మనకు చూడండి. ఈయన వేయించిన శాసనాలు ఏంటివి? మైదవోలు శాసనం, హిరహడహలి శాసనం చాలా ముఖ్యమైన శాసనాలు. ఇక్కడ చూడండి, కొంత సమాచారం చూద్దాం. మైదవోలు శాసనం. ఈ శాసనాన్ని శివస్కందవర్మ కంచి నుండి యువ మహారాజు యొక్క హోదాలో వేయించారు. ఇతను వ్యాపృతుడు స్థానిక అధికారికి తెలియయు ఆజ్ఞ సందేశంగా ఈ శాసనాన్ని పేర్కొంటారు. శివస్కందవర్మ ఆంధ్రాపదంలోని విరివర అనే గ్రామాన్ని 2 బ్రాహ్మణులకు దానం చేసిన విషయాన్ని ఈ శాసనంలో ప్రస్తావించారు. విరివర అనే గ్రామం గుంటూరు జిల్లాలోని నేటి నరసరావుపేట తాలూకులో ఉన్నటువంటి ప్రస్తుతానికి నరసరావుపేట జిల్లా అండి విప్పర్ల గ్రామంగా భావించవచ్చు ఈ విరివర అనే గ్రామం. ఈ శాసనం ప్రకారం మొదటి సింహవర్మ శివస్కందవర్మ కాలానికి పల్లవ రాజ్యం కృష్ణానది వరకు విస్తరించినట్టు తెలుస్తుంది. చూడండి, హిరహడహలి శాసనం. ఈ హిరహడహలి శాసనాన్ని శివస్కందవర్మ కంచి నుండి యువరాజు హోదాలో వేయించారు. నెక్స్ట్ కాంచేయక విష్ణుగోపుడు. ఈయన పరిపాలన కాలం ముఖ్యమైన రాజుల యొక్క సమాచారం గురించి చెప్తున్నాను. వాళ్ళ కాలాలు కూడా 335 నుంచి 350 క్రీస్తు శకం. ఇతని పరిపాలన కాలంలో సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశ దండయాత్ర నిర్వహించాడు. ఇతని కాలంలో సముద్రగుప్తుని యొక్క దండయాత్ర ఫలితంగా 2 నూతన రాజ్యాలు ఆవిర్భవించాయి. అవే ప్రాచీన పల్లవ రాజ్యానికి ఉత్తరాంటి కర్మ రాష్ట్రం ఏదందు కంధార రాజ్యం అనగా ఆనందగోతుల రాజ్యం ఆవిర్భవించింది. 2వ రాజ్యం పల్లవ రాజ్యానికి దక్షిణాన తంజావూరు చోళులు ఆవిర్భవించారు. ఒకటి ఆనందగోత్ర చోళుడు, తంజావూరు రాజ్య చోళులు. ఇదే సమయంలో కాంచేయిక విష్ణుగోపుడు రాజ్యత్యాగం చేసి తన కుమారుడింటి మొదటి కుమార విష్ణుకు తన రాజ్యాన్ని అప్పగించారు. నోట్ చూడండి, దీని అంశాన్ని బట్టి శాలంకాయల తర్వాతనే ఆనందగోతులు ఏర్పడని లేదా స్థాపన జరిగింది. ఇది సమాచారం ప్రకారం. ఓకే, ఫస్ట్ సాలంకాయల తర్వాతనే ఆనందగోతులు ఏర్పాటు జరిగింది. ఇది సమాచారం ప్రకారం. పల్లవ రాజ్య ఉత్తరానికి కర్మ రాష్ట్రం ఏర్పడింది, దానికి సంబంధించింది. నెక్స్ట్ రాజు చూడండి, మొదటి కుమార విష్ణువు. ఈయన పరిపాలన కాలం 350 నుండి 370 క్రీస్తు శకం. ఇతడు కన్నడ భూభాగాలను పాలించే కదంబులపై దండయాత్ర చేసి విజయం సాధించారు. ఇతను తన రాజ్యంలో జరిగిన తిరుగుబాటును అణచివేసి పల్లవుల యొక్క ప్రతిష్టను పునరుద్ధరించాడు. మొదటి కుమార విష్ణువు కదంబులపై సాధించిన విజయానికి అశ్వమేధ యాగం చేశారు. ఇతను కదంబులపై జరిగిన దండయాత్ర గురించి మొదటి ఒంగోడు శాసనంలో ప్రస్తావించబడింది. నోట్ చూడండి ఇక్కడ. అయితే ఈ మొదటి ఒంగోడు శాసనాలు వేయించిన వారు విజయస్కందవర్మ. నెక్స్ట్ రాజు చూడండి, విజయస్కందవర్మ. ఈయన పరిపాలన కాలం 400 నుంచి 436 క్రీస్తు శకం వరకు. అంటే క్రీస్తు శకం అంటే అక్కడే ఉంది. క్రీస్తు శకం 400 నుంచి క్రీస్తు శకం 436 వరకు అర్థం ఇక్కడ. ఇతను మొదటి కుమార విష్ణు కుమారుడిగా రాజ్యానికి వచ్చారు. ఇతని చరిత్రకు ప్రధాన ఆధార శాసనం ఇతను వేయించుంటే విజయస్కందవర్మ వేయించుంటే మొదటి ఒంగోడు శాసనం ఇంపార్టెంట్. ఇతడు తన రాజ్యానికి ఉత్తర దిక్కు నుండి కంధార రాజ్యంపై దండయాత్ర చేశారు. అనగా ఆనందగోత్రులపై కంధార్లో ఓడించి కర్మ రాష్ట్రంలో తిరిగి పల్లవుల అధికారాన్ని స్థాపించాడు ఈ విజయస్కందవర్మ. ఇతను గుంటూరు జిల్లాలోని చేబ్రోలు, దీనికే విజయతామ్రప అంటారు, విజయతామ్రప అంటారు అనే ప్రాంతం నందు దాన శాస్త్రాన్ని వేయించారు. ఇతని యొక్క బిరుదులు ఇంపార్టెంట్ మనకి. ప్రజాపాలన దక్షాని, పంచమలోక పాలకని, సర్వ శాస్త్రార్థ నిర్ణయ తజ్ఞుడు లేదా సర్వశాస్త్రార్థ
సర్వశాస్త్రార్థ నిర్ణయ తత్వజ్ఞ కానీ లేదా సర్వశాస్త్రార్థ నిర్ణయ తత్పరుడు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. గత పోటీ పరీక్షలు అడిగిన ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా గత పోటీ పరీక్షలు అంటే ఇంపార్టెంట్ బిట్స్. చూడండి ఇక్కడ రెండవ సింహవర్మ క్రీస్తు శకం 435 నుంచి 480 క్రీస్తు శకం. ప్రాచీన పల్లవులోనే గొప్పవాడు రెండవ సింహవర్మ. చాలా చాలా ఇంపార్టెంట్, గత ఎగ్జామ్లో అడిగారు. ఇతను విజయస్కంద కుమారుడిగా రాజ్యాధికారానికి వచ్చాడు. ఇతని చరిత్రకు ప్రధాన ఆధారాలు వేసంత శాసనం మరియు శుక్రపట్ట శాసనం. ఈ రెండు శాసనాల ప్రకారం రెండవ సింహవర్మ ఉత్తర మరియు పశ్చిమ దిగ్విజయ యాత్రను జరిపినట్లు తెలుస్తుంది. మరియు పెనుగొండ శాస్త్రంలో లోక విభాగాను జైన గ్రంథం నందు ఇతని యొక్క ప్రస్తావన కలదు. ఇతను చూడండి, ఈ రెండు శాస్త్రాలు, ఈ శాస్త్రాలు మనకు పెనుగొండ శాస్త్రం మరియు లోక విభాగాన్ని జైన గ్రంథంలో గుర్తుపెట్టుకోవాలి. పెనుగొండ శాస్త్రంలో లోక విభాగాన్ని జైన గ్రంథం ప్రకారము ఈయనకు అనేక సమరావలబ్ధ విజయాసుడని చూడండి ఇక్కడ అనేక సమరావలబ్ధ విజయేషుడని స్వవిక్రమక్రాంత నృపసీనులని ప్రస్తావించబడ్డాడు. ఇది ఇంపార్టెంట్ మనకి. ఇతను ఉత్తర దిగ్విజయాత్రలో భాగంగా విష్ణుకుండిన వంశానికి చెందిన గోవిందవర్మను ఓడించి కోల్పోయిన పల్లవుల యొక్క రాజ్యాలను తిరిగి ఆక్రమించాడు. అలానే ఇతను విష్ణుకుండిన యొక్క దాడులు అరికట్టే ఉద్దేశంతో తమ రాజ్యం యొక్క ఉత్తర భాగంలో తమ్ముడు యువ మహారాజు విష్ణుగోపుని తన ప్రతినిధిగా నిలిపారు. ఇతను తన రాజ్యం యొక్క పశ్చిమ సరిహద్దులపై దృష్టి పెట్టాడు, కానీ పశ్చిమ ఆంధ్ర భూభాగాలను బాణుల విజృంభణ ప్రారంభమైంది. ఇతని కాలంలో బాణరాజులు లేదా బాణులు తొలిసారిగా కర్నూలు జిల్లాలోని పర్వత ప్రాంతాల్లో తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కదంబ రాజ్యానికి చెందిన మయూర శర్మ అనే కదంబ రాజ్యానికి చెందిన మయూర శర్మ బాణరాజ్యంపై దాడి చేసి బృహద్బనుడిని ఓడించి అతడి నుండి కప్పం వసూలు చేశారు. బాణరాజులు క్రమంగా అనంతపురం, కోలార్ కర్ణాటక ప్రాంతం నుండి అనంతపురం, కోలార్, ఉత్తర ఆర్కాడ్ తమిళనాడు జిల్లాల ప్రాంతాన్ని ఆక్రమించారు. ఈ బాణరాజులు కోలార్ జిల్లాలోని నందగిరి, అనంతపురం జిల్లా వంటి పరిగిలను రాజధాని చేసుకొని పాలించేవారు ఈ బాణరాజులు. రెండవ సింహవర్మ బాణుల యొక్క విజృంభణను అరికట్టే ఉద్దేశంతో గాంగా మరియు కాదమ వంశాల మధ్య జరిగిన సంఘర్షణలో జోక్యం చేసుకోవడం జరిగింది ఈ రెండవ సింహవర్మ. ఇతను గాంగ వంశానికి నుండి అయ్యవర్మ లేదా హరివర్మను సింహాసనం అధిష్ఠించలో సహాయపడ్డారు. ఎవరు? రెండవ సింహవర్మ. రెండవ సింహవర్మ యొక్క చూడండి ఇక్కడ ఇతని యొక్క బిరుదులు ఒకటి ఎవరి యొక్క బిరుదులు ఇవి మళ్ళీ చూడండి ఒకసారి, ఇక్కడ క్లారిటీ వస్తుంది. రెండవ సింహవర్మ యొక్క బిరుదులు ఒకటి రాజర్షి అని, గుణసర్వ సందోహుడని, ధర్మ మహారాజు. ఈ క్వశ్చన్ అడిగారు గత పరీక్షలో. రాజర్షి, గుణసర్వ సందోహుడు, ధర్మ మహారాజు. నెక్స్ట్ చూడండి నాలుగవ స్కందవర్మ. ఇతడు కర్ణాటక రాజకీయాల్లో జోక్యం చేసుకొని మాధవవర్మను గాంగుల సింహాసనాధిష్టంతో సహాయపడ్డాడు. నెక్స్ట్ రాజు మనకు నందివర్మ 490 నుంచి 500 క్రీస్తు శకం. ఇతని కాలంలో పల్లవ వంశంలో దుర్దినాలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రదేశ స్థానిక చరిత్రలో శాసనాల్లో ప్రస్తావించిన త్రిలోచన పల్లవుడు నందివర్మనేని కొందరి యొక్క అభిప్రాయం. ఇతడు తన సమకాలీక రాజులంటి రేనాటి చోళులతో కదంబులతో యుద్ధాలు చేశారు. నెక్స్ట్ రాజు రెండవ కుమార విష్ణువు 500 నుంచి 520 క్రీస్తు శకం. రెండవ కుమార విష్ణువు కంచిని ఆక్రమించి పల్లవ రాజ్యాన్ని మరియు పల్లవ వంశాన్ని తిరిగి పునరుద్ధరించారు. ఈ దండయాత్రలో రెండవ కుమార విష్ణువు యొక్క కుమారుడు బుధవర్మ సహాయం చేశారు. ఇతని కుమారుడు బుధవర్మ చోళ సైన్యాబ్ది బడబాగ్నిగా తన శాసనాల్లో ప్రస్తావించుకున్నాడు. ఇది ఇంపార్టెంట్ మనకి. దీనిని బట్టి ఈ పద్యాల మొత్తం బిఎస్ఎల్ హనుమంతరావు బుక్లో ఉండి బిఎస్ఎల్ బుక్ చదువుతుంటారు, కానీ లైన్ టు లైన్ ఉంటాయి, చదివే వారికి అర్థమవుతుంది. చూడండి ఒకసారి. దీన్ని బట్టి కంచిని ఆక్రమించిన శత్రువులు రేనాటి చోళులని భావించవచ్చు. కదంబుల యొక్క శాసనాలు కనిపించే చండదండ బుధవర్మ అయి ఉండవచ్చని వీడి యొక్క భావన. చండదండ వ్యక్తి బుధవర్మ అయి ఉండొచ్చు భావన. బుద్ధవర్మ కదంబులను ఓడించాడు మరియు రేనాటి చోళులను సామంతులుగా చేసుకున్నారు. రెండవ కుమార విష్ణువు తన విజయాన్ని గుర్తుగా అశ్వమేధ యాగం చేశారు.
నెక్స్ట్ రాజు మనకు మూడవ కుమార విష్ణువు క్రీస్తు శకం 530 నుంచి 550. ప్రాచీన పల్లవులో చివరివాడు మూడవ కుమార విష్ణువు. ఇది ఇంపార్టెంట్ కూడా, మనకి ఇక్కడ బిట్టుపడే అవకాశం కూడా ఉంది క్వశ్చన్. ఇతనితో ప్రాచీన పల్లవ వంశం అంతమైంది. ఈ ప్రాచీన పల్లవులోనే మనకు పాలక్కడ వంశులని, మహాపలులు, నవీన పలువులు ఉంటారు. ముందుగా పాలక్కడ వంశులు చూద్దాం. యువ మహారాజు విష్ణుగోపుడు ప్రాచీన పల్లవులో గొప్పవాడి రెండవ సింహవర్మ తన రాజ్యంలోని ఆంధ్ర ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రంగా చేసి తన తమ్ముడేంటి యువ మహారాజు విష్ణుగోపుని ప్రతినిధిగా నియమించారు. ఇతను తన అన్న రెండవ సింహం వరకు విధేయుడిగా ఉంటూ పరిపాలనను అందించడం జరిగింది. ఇతను పాలక్కడ్ నేటి పులికాట్ రాజధానిగా పరిపాలించాడు. పాలక్కడగా నేటి నెల్లూరు జిల్లాలోని పులికాట్, తిరుపతి జిల్లాలోని పులికాట్ లేదా ప్రళయ కావేరిని పాలక్కడ్గా గుర్తించారు. అంటే 26 జిల్లాల విస్తరణతో తిరుపతి జిల్లాకి వెళ్ళినట్టుంది. ఇట్లానే షార్ కూడా అక్కడే ఉంది. చిత్తూరు మరియు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు మండలంలో అధిక భాగం ఇతని రాజ్యంలో చేరింది. ఉర్వపల్లి శాసనం, నెడుంగరాయ శాసనం, విలవట్టి శాసనములు ఇతని గురించి ప్రస్తావించాయి. నెక్స్ట్ పాలక్కడు యొక్క రాజులో సింహవర్మ. ఇతను యువ మహారాజు విష్ణుగోపుని కుమారుడిగా రాజ్యాధికారానికి వచ్చాడు. మంగడూరు అనే శాస్త్రం ప్రకారం సింహవర్మ వేంగి రాష్ట్రం నందు బ్రాహ్మణులకు అనేక దానాలు చేసినట్లు ప్రస్తావించబడింది. ఇక్కడ వేంగి ఏంటి? శాలంకాయల యొక్క రాజధాని, గుర్తుపెట్టుకోవాలి. కొందరి చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం సింహవర్మ పరిపాలనా కాలం నాటికే వేంగినందు విష్ణుకుండులు బలవంతులైనట్లు తెలుస్తుంది. వేంగినందు విష్ణుకుండులు బలవంతులైనట్లు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇతను బలవంతుడే కానీ వేంగి రాష్ట్రం నందు దాన ధర్మాలు చేయగల సామర్థ్యాలు ఉన్నవాడు మాత్రం కాదు. పల్లవుల శాసనాల ప్రకారం చిత్తూరు, నెల్లూరు ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు వేంగి రాష్ట్ర వ్యవహారంలో తెలుస్తుంది. విజయ విష్ణుగోపుడు సింహవరం మరణాంతరం అతని కుమారుడుగా విజయ విష్ణుగోపుడు రాజ్యాధికారానికి వచ్చాడు. ఇతను పాలక్కడ్ పల్లవులో చివరివాడు విజయ విష్ణుగోపుడు. ఇతను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మహాపల్లవులు లేదా నవీన పల్లవులు అంటారు. మొదటివారు సింహవర్మ, ఈయన కాలం ఇది. మహాపల్లవ వంశ మూల పురుషుడు ఈయన సింహవర్మ. సింహవర్మ క్రీస్తు శకం 566లో విష్ణుకుడి రాజ్యంపై దండెత్తి రెండవ విక్రమేంద్రవర్మను ఓడించాడు. ఈ విక్రమేంద్రవర్మ యొక్క తన కుమార్తెను సింహవర్మ కుమారుడి అవనీ సింహుడు లేదా సింహ విష్ణువుకిచ్చి వివాహం చేశారు. నెక్స్ట్ రాజు నవీన పల్లవులో సింహ విష్ణువు. ఈయన పరిపాలనా కాలం 570 నుంచి 600 క్రీస్తు శకం. మహాపల్లవ లేదా నవీన పల్లవ రాజ్యస్థాపకుడు సింహ విష్ణువు. ఈయన యొక్క బిరుదు అవనీ సింహుడు. ఇంపార్టెంట్. ఇదంతా మనకు నవీన పల్లవులు లేదా మహాపల్లవుల టాపిక్ కొంతవరకే ఉంది. ఇదంతా ఇండియన్ హిస్టరీ పార్ట్లో వస్తుంది. మీరు చదివితే చదవచ్చు, అంటే అవసరం లేదు. సింహ విష్ణు యొక్క ఆస్థాన కవి భారవి. ఇదంటే బిఎస్ఎల్ హనుమంతరావు ఒకరు కొంతవరకు సమాచారం ఇచ్చి అది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది చదవాల్సిన అవసరం లేదు, ఉన్నవరకే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇతని యొక్క ఆస్థాన కవి భారవి. భారవి సంస్కృత రచన చేసినటువంటి కిరుతార్జుని మరియు శిశుపాలవధ అనే గ్రంథాలు రాయడం జరిగింది. చాలాసార్లు అడిగారు. కిరుతార్జుని రాసిన వారు మొదటి మహేంద్రవర్మ 600 నుంచి 630 క్రీస్తు శకం. మొదటి మహేంద్రవర్మకు చాళుక్యరాజు మొదటి పులకేశి మధ్య 630లో పుల్లలూరు వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మొదటి మహేంద్రవర్మ ఓడి వధించబడ్డాడు. ఈ మొదటి మహేంద్రవర్మ యొక్క బిరుదులు విచిత్ర చిత్తుడు, చిత్తకారపులి మరియు మత్త విలాస. మొదటి మహేంద్రవర్మ యొక్క పరాజయంతో దక్షిణ తీరాంధ్రను చాళుక్యులు ఆక్రమించారు మరియు పల్లవులు ఆంధ్రదేశాధిపత్యం అంతరించింది. వీరు పూర్తిగా దక్షిణాదిత్యులైనారు ఈ పల్లవులు. ఇతర ముఖ్య మహాపల్లవులండి. మహాపల్లవులో కొంతమంది ముఖ్యమైన వారు మొదటి సింహవర్మ అని, రెండవ నరసింహవర్మ అని, మొదటి నరసింహవర్మ, రెండవ నరసింహవర్మ, రెండవ పరమేశ్వరవర్మ, రెండవ నందివర్మ మరియు ఈ మహాపల్లవులు లేదా నవీన పల్లవులు చివరివాడే ఈ అపరాజిత వర్మ. ఓకే, ప్రాచీన పల్లవులు వారి యొక్క పరిపాలన. వీరి కాలంలో రాజ్యాన్ని రాష్ట్రాలుగా, రాష్ట్రాలను భోగాలను గ్రామాలుగా విభజించారు. రాజ్యానికి అధిపతి రాజు మరియు రాష్ట్రాలపై అధిపతి రాష్ట్రాధికుడు ఉంటారు. భోగాలపై అధిపతి బోయలు లేదా భోజకులు ఉంటారు. గ్రామాలపై అధిపతి గ్రామని ఉంటారు. అయితే ఈ ప్రాచీన పల్లవుల యొక్క కాలంలో రాజ్యం 3 భాగాలుగా ఉండేది. ఒకటి దక్షిణాంధ్ర ప్రాంతం, దీనికి దర్శి లేదా దనకడ అనే రాజధాని ప్రాంతంగా కొనసాగేది. మరియు ఉత్తర తమిళనాడు ప్రాంతం కంచి రాజధానిగా కొనసాగింది. మరియు తూర్పు కర్ణాటక. ఇట్లా ప్రాచీన పల్లవ రాజ్యాల్లో మనకు ఇట్లా 3 ప్రాంతాలు.
చూడండి మళ్ళీ ఇస్తాను. ఇట్లా వారి యొక్క రాజ్యము 3 భాగాలుగా విభజితమైనది. ఒకటి దక్షిణాంధ్ర ప్రాంతం అని, ఉత్తర తమిళనాడు ప్రాంతం అని, తూర్పు కన్నడ ప్రాంతం అని. దక్షిణాంధ్ర ప్రాంతానికి దర్శి మరియు దనకడ, దర్శి లేదా దనకడ రాజధానిగా ఉండేది. ఉత్తర తమిళనాడుకి కంచి రాజధానిగా ఉండేది. తూర్పు కర్ణాటక ప్రాంతం నేటి కడప జిల్లా వంటి పెద్ద ముడియం రాజధానిగా ఉండేది. ఓకే, అయితే వీరి కాలం నాటి కొంత అధికారులను చూద్దాం. ప్రాచీన పల్లవుల కాలం నాటి సేనాధిపతిని సర్వ సైన్యాధిపతిగా పేర్కొంటారు. రాకుమార్ అనగా యువరాజు లేదా రాజకుమారుడని, రధిక అనగా జిల్లా స్థాయి పాలకుడని, మాడబిక అనగా కొన్ని గ్రామాల సముదాయంపై అధికారి అని, రాష్ట్రాధికుడు అనగా రాష్ట్ర స్థాయి పాలకుడని, గ్రామ భోజిక అనగా గ్రామాధికారిని, రాజవల్లభ అనగా అశ్వికుడని, మహామాత్ర అనగా దిగువ స్థాయి యొక్క సేనాన్ని, అమాత్య అనగా మంత్రి అని, అలానే అరక్షాధికృత లేదా అరక్షాధికత అంటారు. రక్షణ ఏర్పాట్లు చూసేవారు లేదా తలవ లేదా గ్రామ కావలి అంటారు కదా, తలారి అని అట్లా ఉంటుంది. గో వల్లభ అనగా గోవుల సమూహాలను పర్యవేక్షించి పన్నులు విధించు అధికారి. గుమిక లేదా గుల్మిక గ్రామ అధికారిగాను. తెదిక ఇంపార్టెంట్ రేవు పట్టణాలపై అధికారి. ప్రాచీన పలలో తెదిక రేవు పట్టణాలపై అధికారి. నేయిక లేదా నాయక గ్రామ అధికారిగాను. సురారాంతక శాసన సంచారాంతక అంటారు ఇతన్ని. తను రాజ్య ఆజ్ఞలను అమలు పరిచేవాడు. ఇది ఇంపార్టెంట్ చూడండి. బడ మనస గత పరీక్షలో అడిగారు. బడ మనస రక్షక భటుడు అని. పేసన పయ్యత్తి అనగా రాజు యొక్క వార్తాహకుడు. ఇవన్నీ కూడా గత పరీక్షలో కొంతవరకు అడిగినవే. ఇవన్నీ కూడా బడ మనస అని, నేయిక అట్లా అడగడం జరిగింది. ఓకే, నేది కదండి తెదిక అట్లా అడిగారు. చూడండి ఇక్కడ నోట్ చూడండి. ఇవి ప్రాచీన పల్లవ కాలం ఉన్నటువంటి అధికారుల గురించి పల్లవరాజు వేయించినటువంటి శివస్కందవర్మ హిరహడగల్లి మరియు మైదవోలు శాసనాల్లో ఈ అధికారుల గురించి పేర్కొన్న లేదా ప్రస్తావించాడు. ఓకే, ఈ క్లాస్తో మనకు ప్రాచీన పల్లవుల క్లాస్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి.